బహిరంగంగా ప్రత్యేకపరచుకోవాలి. నేను రాజునని ఎక్కడ చెప్పుకోవాలి. ఈరోజు బహిరంగంగా యెరూషలేము పోతున్నా. ఆ యెరూషలేము ఈ బట్టలాదివారాన్ని మరి ఎప్పుడు వాడుకలోకి వచ్చిందంటే క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఎక్కువ చేసేది క్రీస్తు శకము 4వ శతాబ్దంలో, అంటే 400 సంవత్సరాల తర్వాత ఈ మట్టలాదివారాన్ని ఎక్కువగా ఆరాధన చేశారు, ఎక్కువ చేసుకున్నారు. అంతకుముందు యేసు పోయినాడంటే దాని గురించి పట్టించుకోలేదు. కానీ 4వ శతాబ్దంలో ఎక్కువ చేస్తే 5వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ నోబుల్ అనే రాజు వచ్చిన తర్వాత ఆ చక్రవర్తి ఈ దినాన్ని గొప్పదిగా చేశాడు. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు చివరి ఆ ప్రవేశం యెరూషలేములోకి జయముగా రాజుగా వచ్చేదనే గొప్పగా 5వ శతాబ్దం నుంచి బాగా స్టార్ట్ అయింది. ఇప్పటికీ అది కొనసాగుతా ఉన్నారు. మరి క్రీస్తు పరిచర్య కాలంలో పస్కా పండుగను ఆచరించడానికి అందరూ ఆ ప్రదేశానికి, యెరూషలేము ప్రదేశానికి వెళ్తే ఎంతమంది వచ్చినారంటే 25 లక్షల మంది ఆ పండగకు వచ్చినారు. పస్కా పండుగ యెరూషలేము దేవాలయం ఎన్ని మంది? 25 లక్షల మంది. అంటే 2,50,000 పొట్టేళ్లు దిగినాయంట, గొర్రెలు దిగినాయంట. పస్కా పండుగ ఒక్కొక్కరు ఒక గొర్రెకు 10 మంది తిన్నా కూడా 25 లక్షల మంది వచ్చినారు ఇంచుమించు అని చరిత్రకారులు. మామూలుగా పస్కా పండుగ ఒక గొర్రెను రాత్రికి తినేయాల, అది మిగిలించుకోకూడదు. కాబట్టి తినాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కుటుంబ సభ్యులు ఇంకా తక్కువ వస్తే పక్క ఇంటి వాళ్ళని పిలుచుకుంటారట, మీరు తిందురండి మా గొర్రెల్లో బాగుమని. అందుకోసమని అన్ని వధించబడినాయి. కాబట్టి అందాసు ఒక పొట్టేలు ఒక 2,50,000 అనేది తెగింది కరెక్ట్. దానికి ఒక్కొక్క దానికి 10 మందిని లెక్కేసుకుని ఇంచుమించు 25 లక్షల మంది ఈ పండగ రోజు వచ్చినారు. ఆ 25 లక్షల మందిలో ఈ రాజు ప్రవేశిస్తా ఉన్నాడు. యెరూషలేము ప్రవేశిస్తూ గాడిద పిల్ల మీద పోతా ఉన్నాడు. గాడిద పిల్ల మీద, గుర్రం మీద పోతే యుద్ధానికి, పౌరుషానికి, అధికారానికి, హోదాకి అది చిహ్నాలు అవన్నీ. అందుకోసమని గాడిద దేనికంటే మృదు స్వభావి, అది ఎప్పుడు తలంచుకునే ఉంటుంది. వినయానికి గుర్తు గాడిద, వినయానికి గుర్తు. సమాధానం, దాని మీద కూర్చొని వెళ్తున్నాడంటే సమాధానంగా వస్తున్నాడని, శాంతిగా వస్తున్నాడని. మరి దావీదు కూడా యెరూషలేములో మరి రాజుగా అభిషేకించడానికి ఆయన కుమారుణ్ణి గచ్చల గాడిద మీద పోయేసి నాతాను ప్రవక్త దగ్గర అభిషేకించి ఊరేగించినాడు. ఈయన రాజుని ప్రకటించినాడు గాడిద మీదనే. ఈరోజు గాడిద అది అసహ్యమైనది, నిషేధించినది. గాడిద పవిత్ర జంతువు కాదు, అది అపవిత్ర జంతువు గాడిద. ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోకి తీసుకుపోతాడు. గాడిదను ఆ పరిశుద్ధ స్థలంలోకి, ఆ ప్రాంతంలోకి తీసుకుపోకూడదు. కానీ ఈయన దానిపైన కూర్చొని వెళ్ళినప్పుడు అది కూడా దాన్ని కూడా పరిశుద్ధపరుస్తాడు. వాడుకుంటూ ఉన్నాడు ఆయన, గాడిదను వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా అపవిత్రులమే, మనల్ని కూడా ఆయన రాజ్యంలోకి రమ్మంటున్నాడు. గాడిద లాంటి మనల్ని కూడా అపవిత్రమైన మనం, అపవిత్రమైన పెదవులు గలవారము, అపవిత్రమైన హృదయం గలవారము, అపవిత్రమైన తలంపులు గలవారిని దేవుడు వాడుకుంటున్నాడు. ఈ గాడిదని గురించి చాలా మంది ఇది మనకు దీంట్లో సుమారుగా 5-6 దగ్గరలో గాడిద కనబడుతుంది. గాడిద దేవుని స్వరం వస్తుంది, మానవ స్వరం వచ్చి మాట్లాడుతుంది బిలాముతో. గాడిద ఎందుకంటే బరువులు మోయడానికి ఉపయోగించేది గాడిద, భారము మోయడానికి ఉపయోగించేది గాడిద. ఇంకా ఒక మాట ఏమిటంటే గాడిదను ఒక కుమారునితో పోలుస్తాడు. ఒక దగ్గర కుమారునితో గాడిద పిల్ల ఎక్కడ అంటే ఆ మాట ఉన్నది ఒక దగ్గర, గాడిదను దేనికి పోలుస్తాడంటే ఒక దగ్గర గాడిద పిల్లను అంటే మార్కు సువార్త 11:2 నీ కుమారుడు అనే మాట ఉన్నది. కానీ అక్కడ ఒక మాట ఉన్నది, గాడిద ఎవరిని గాడిదైనను మరి గ్రామముకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన యొక్క గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషులు ఎల్లప్పుడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రాండి అంటున్నాడు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బెతానియాకు మరి బెత్సగేకు రెండు జంట గ్రామాలంట, ఎదురెదురు గ్రామాలు. ఇవన్నీ ఏం గ్రామాలు?
జంట గ్రామాలు ఇవన్నీ. కాబట్టి ఆ గ్రామాలలో ఇది ఉంటుంది అన్నమాట. ఏది అది అది వేరే కాదు, అది కాదు. అంటే గాడిదను విప్పి తోలుకొని రండి అన్నప్పుడు ఇది బెతానియా గ్రామానికి ఎదురుగా ఉన్నది బెత్సగే గ్రామం. ఆ గ్రామంలో పోండి, ఎవరైనా నిప్పితే ఇది ప్రభు కావాలని చెప్పి వాడు తోలు పంపిస్తాడంట. కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తా అంటే ఆయన స్నేహితుడు, ఆ ఇంటికల్లా ఆయన గడ్డికల్లా ఆయన యేసు స్వామి పేరు చెప్తాను మారు మాట్లాడకుండా వస్తాడు. ఈ గాడిద మీద దావీదు వస్తూ ఉంటాడు అనమాట. గాడిద మీద వచ్చేటప్పుడు గాడిద పిల్లను ఒక దగ్గర తోలుకొని వస్తుంది. మార్కు సువార్తలో గాడిద పిల్లనే ఉంది. ఇక్కడ గాడిద పిల్ల మీద ఆయన వస్తున్నాడు. మరి గాడిద మీద ఎవరు వస్తున్నారు? గాడిద పిల్ల మీద యేసు కూర్చున్నాడు. గాడిద మీద ఎవరు వస్తున్నారు? దాని అమ్మ మీద, లేదంటే ఇంకో గాడిద మీద అంటే తండ్రి అయిన దేవుడు వస్తున్నాడు అనేది కొంతమంది చెప్తారు. గాడిద పిల్ల మీద, ఆ పిల్ల మీద ఇంతకుముందు ఎవరు కూర్చోాలా, దాని మీద బట్టలు వేశారు, దాని మీద యేసు కూర్చున్నాడు. ఇంకా గాడిద కూడా వస్తాను వెనకండి, దాని మీద ఎవరు వస్తున్నారు? తండ్రి అయిన దేవుడు వస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. చిన్నపిల్లలకి దూరి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు, ఓసన్నా జయము జయము, దావీదు కుమారుడు జయము. వాళ్ళకి ఎవరు చెప్పినారు కేకలు వేయాలని? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోకి వెళ్ళిపోయి దేవుని స్తుతిస్తున్నాడు. హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నారు. పరిశుద్ధాత్మతో నిండుకొని పిల్లలని కొంతమంది చరిత్రకారులు చెప్తుంటారు. అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు అక్కడ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తును అభిషేకిస్తున్నారు. పట్టాభిషేకము, రాజాది రాజుగా ఆయన అభిషేకిస్తున్నారు. శాంతి రాజుగా, సమాధాన రాజుగా, నీతి రాజుగా ఆయన అక్కడ అభిషేకిస్తూ ఉన్నారు. ఇదేనా ఆ రాజును మన హృదయంలోకి ఆహ్వానించాలి. యెరూషలేము ప్రవేశం జరుగుతుంది. ఈరోజు మన హృదయ ప్రవేశము చేయాలి. ఆయన రావడానికి మనం ద్వారం తెరవాలి. ఆయన రావడానికి మనము ద్వారం తెరవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గాడిద పిల్ల ఎప్పుడు దేవుని మీద ఆయన కూర్చొని లేదు, కానీ అది లోబడిందంట. అది ఏమైంది? లోబడింది. గాడిద పిల్ల ఏం చేసింది? లోబడిందంట. గాడిద ఎప్పుడు కూర్చొని గాడిద దాని మీద కూర్చుంటే సక్రంగా పోతుందంటే ఏం కారణం చెప్పండి? అది లోబడింది. అది ఈరోజు మనం కూడా లోబడాలి. ఎప్పుడు కూర్చొని గాడిద మీద కూర్చుంటే అటు దుంకి ఇటు దుంకి కింద పడేస్తుంది కదా. అది ఎందుకు సక్రంగా పోతుందంటే అది లోబడింది. గాడిద పిల్ల లోబడింది. ఈరోజు మనం చెప్పుకున్నాం, గాడిద మీద తండ్రి అయిన దేవుడు వస్తున్నాడు, గాడిద పిల్ల మీద కుమారుడైన క్రీస్తు వెళ్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ తండ్రి కూడా అక్కడ ఉన్నాడు. పిల్లల్లోకి దూరి పిల్లలను ప్రేరేపించి హోసన్నని కేకలేసేడిగా అక్కడ ఆయన చేశాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు అక్కడ ఉన్నారు. ఈయన అభిషేకిస్తున్నారు రాజుగా. అలాగే ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు అంటే, ఖర్జూరపు మట్టలు మరి యోహాను సువార్త 12:13 ఆ మాట ఉంది. ఖర్జూరపు మట్టలు చేతబట్టుకునే అనే మాట. ఈ ఖర్జూరపు మట్టలకు కొన్ని ఏరియాలో కొన్ని పేర్లు పిలుస్తారంట. కొన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఖర్జూరపు చెట్టు అన్నా, సరళ వృక్షం అన్నా, తాళ వృక్షం అన్నా, ఈత వృక్షం అన్నా, తమాలా వృక్షం అన్నా, ఆయా చోట్ల మరి రాయబడిన పేర్లను బట్టి ఇవన్నీ ఒకే జాతికి సంబంధించినటివి. ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు ఒకటిగానే ఉంటుంది. చూసినారు కదా. ఇవన్నీ ఒక్కొక్క పేర్లలో పిలిచిన ఈ ఖర్జూరపు మట్టలు దేనికంటే నీతిమంతులకు సాదృశ్యం అంట. ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యము? నీతిమంతులకు. ఆ మాట ఉన్నది చూడండి. 92వ కీర్తన 12వ వచనము. 92వ కీర్తన లూకాలో 14:5లో నీతిమంతుడు ఖర్జూరము వృక్షము వలె మువ్వ వేయుదురు. నీతిమంతులు ఎట్టుంటారంట? ఖర్జూరం వలె మువ్వ వేస్తారు. ఖర్జూరం చెట్టు ఏడుంటుంది? బయటలు పోయిన తెలుస్తారు. ఆ ఎడారి ప్రాంతంలో నీళ్లు తక్కువైనా కూడా మువ్వ వేస్తాయి అవి. నీతిమంతులు దేవుడు నాకు అది ఇలా ఇది ఇలా, నాకు అది అయి తక్కువ ఈ తక్కువ అని చెప్పుకోరంట. జెండకు ఎండుతా ఉన్నా కూడా ఎడారిలో నీళ్లు వర్షం తక్కువైన ఎడారిలో అవి మువ్వ వేస్తాయి. నీతిమంతుడు ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇంకా ఖర్జూర చెట్టులో ఎవరికి గుర్తంటే అందమైన స్త్రీలకు గుర్తంట. చూడండి,
ఆ మాట ఉన్నది. అదైతే తీసుకుంటారు. పరమగీతాలు 7:7లో ఆ మాట ఉన్నది చూడండి. ఖర్జూరపు చెట్లు దేనికి గుర్తు? చూడండి పరమగీతాలు 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రసంగి పక్కన ఉంటుంది చూడండి. నీవు తాళ వృక్షమంత చిన్నని దానవు, చక్కని దానవు అంటున్నాడు. తాళ వృక్షమంతా ఖర్జూరపు మంటలు నీతిమంతులకు సాదృశ్యము, ఖర్జూరపు మంటలు చక్కని స్త్రీలకు, అందమైన స్త్రీలకు సాదృశ్యము. పరమగీతాలు 7:7 నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు, చక్కని దానవు. తిన్నని అంటే చక్కని, చక్కని దానవు. నువ్వు చాలా అందమైన దానవు. ఈరోజు మనం ఖర్జూరపు మంటలు నీతిమంతులకు సాదృశ్యం పట్టుకొని హోసన్న హోసన్న ఎందుకు అంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చిన్నపిల్లలను ప్రేరేపిస్తారు. చిన్నపిల్లలు పిలిచి కేకలు వేస్తున్నారు, హోసన్న హోసన్న అనే మాటను వేస్తున్నారు. మనం అప్పుడే చెప్పుకున్నాం, నేను ఈడే రాసుకునే కానీ గుర్తు రాల. గాడిదకు దేనికి పోలుస్తారు? కుమారుడికి కూడా, మనిషి కుమారుడు కూడా పోలుస్తారు. లూకా 14:5లో ఉన్నది. గాడిద ఎవరి గాడిద అంటే కింద పుట్టినట్లు కుమారుడని ఉన్నది, కుమారుడని ఉన్నది కింద పుట్టినట్లు. ఈ దినాన మనకు 14:5లో ఎవరి గాడిదనైనా ఉంటే కింద పుట్టినట్లు ఏమన్నా చిన్న చిన్న చిరాలలో ఎవరి కుమారుడైనా. మరి ఈరోజు నీ కుమారులు గాడిదలా అంటే చెట్టేది కాదు. మనం నీ కుమారులు, నీ బిడ్డలు యేసుక్రీస్తును మోసే గాడిదల్లాగా తయారు కావు. యేసుక్రీస్తును మోసే, ఆ సిలువను మోసే, ఆ శ్రమలను మోసే, లేదంటే ఆయన పరిచర్యలో ఆయన బైబిల్ను మోసే, నువ్వు ఆయన వాక్యాన్ని మోసే ప్రకటించేవాడు. కానీ కుమారులు పెంచాలా? గాడిదలాగా అంటే తిట్టడమే కాదు, నీ కుమారుడు దేవుణ్ణి మోస్తున్నాడా, దేవుని పరిచర్య చేస్తున్నాడా, భారం మోస్తున్నాడా? చిన్న చిన్న పనులు చెప్తే దేవుని పని చెప్తే నువ్వే చేసుకోపో అంటే పని చేసినట్ట కాదు కదా. మరి హోసన్న అనే మాటకు ఏమర్థం అంటే, హోసన్న దావీదు కుమారుడు జయము జయం అనే మాట, దావీదు కుమారుడు జయమని కింద హోసన్న అనే మాట ఉన్నది పుట్టినట్లో. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలలో దావీదు కుమారునికి జయము జయమని వాళ్ళు కేకలు వేస్తున్నారు చిన్నపిల్లలు. వాళ్ళలో పరిశుద్ధాత్మను ప్రేరేపించి పరిశుద్ధాత్మ చేత వాళ్ళు కేకలు వేస్తా ఉన్నారు. మనం ఏం చెప్పుకున్నాం అప్పుడే? గాడిద మీద ఎవరు కూర్చున్నారు? తండ్రి అయిన దేవుడు వస్తున్నాడు, మన కంటికి కనుపు రాకుండా వస్తున్నాడు. కుమారుడైన దేవుడు గాడిద పిల్ల మీద వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చిన్నపిల్లలకి వెళ్ళి వాళ్ళని ప్రేరేపించి హోసన్న హోసన్న అనే కేకలు వేస్తున్నారు. త్రియేక దేవుడు అక్కడే ఉన్నాడు. హోసన్న అనే మాటకి ఏమి అర్థం అంటే, ఆ మాట ఉన్నది ఇదొక కేక అంట, విజయ కేక అంట. ఇప్పుడే రక్షించనే మాట అంట దాని అర్థం, ఇప్పుడే రక్షించు దేవా అనే మాట. మరి చిన్నపిల్లలు, మరి కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనంలో ఆయన చంటి పిల్లల స్థుతుల పైన ఆసీనుడై ఉన్నాడు అనే మాట ఉన్నది. చంటి పిల్లల స్థుతుల పైన కీర్తన 8:2లో ఆ మాట ఉన్నది. చూడండి, కీర్తన 8:2 శత్రువులు పగ తీర్చుకుని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చంటి పిల్లల స్తుతుల పైన నువ్వు ఉన్నావు దేవా, వాళ్ళ కేకల పైన నువ్వు ఉన్నావు. వాళ్ళ కేకలు వేస్తా అంటే వాళ్ళందరూ అరుస్తారంట. ఏంటి నువ్వు గాడి మీద కూర్చొని వచ్చంటే వీళ్ళంతా కేకలు వేస్తారంటే, నీకు తెలుసా ఇదని లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనంలో ఉన్నది. వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా వాళ్ళ కేకలు వేస్తాడు, నువ్వు అరచడం లేదే, వాళ్ళని గద్దించడం లేదే, పిల్లలు అరిచంటే గుమ్మను ఉన్నావే అంటా అంటే లూకా 19:40 ఆయన వారిని చూసి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు పిల్లలు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయంట. నువ్వు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. ఈరోజు దేవుని ప్రసంగం ఓసన్న ఓసన్న అని కేకలు వేస్తున్నారు. జయము జయము ఆర్భాటంతో చేస్తూ ఉన్నారు. మరి ఈ జయము, ఈ గీతము, ఇవన్నీ ఎందుకు ఇప్పుడే రక్షించని ఎందుకు అరుస్తున్నారంటే 118వ కీర్తన 25-26 వచనంలో దాని భావం అదేనంటారు.
దాని భావం అది ఇప్పుడే రక్షించు దేవా అనే భావం. ఓసన్న అనే మాటకు అర్థం ఏమంటే 118వ కీర్తన 25-26 వచనంలో చదివితే ఆ మాట ఖచ్చితంగా అదే మాట. నేను చెప్తాను, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి ఇప్పుడే రక్షించమనే మాట లేదా? దయచేసి నన్ను త్వరగా రక్షించు, ఇప్పుడే రక్షించు అనే మాట అర్థం అనేది దానికి సాదృశ్యం. ఈరోజు మనము ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఎందుకు ఆయన జయప్రవేశం చేస్తున్నాడు, మరి గాడిద పైన ఎక్కి బహిరంగంగా ప్రదర్శిస్తున్నాడు. ఇంతకుముందు రహస్యంగా ఉన్నాడు, ఈరోజు ఓపెన్ అయిపోయినాడు. నేను రాజును మెస్సయ్యనని ప్రకటించుకుంటా ఉన్నాను. ఈరోజు ఆ యెరూషలేము ప్రవేశం ఎలాగ జరుగుతుందో ఈరోజు మన హృదయం అనే సింహాసనంపైకి ఆయన ప్రవేశం జరగాలి. ఈరోజు జరగాలి. మన హృదయం లేక ఆయన రావాలా. ఈ హృదయం అనే సింహాసనం పైన రాజుగా ఆయన్ను అభిషేకించాలా, ప్రతిష్ఠ చేయాలి మనం. ఆ రోజు వాళ్ళు తోసేసినారు, ఈరోజు మనం తోసేయదు. రాదేవా నా హృదయ ప్రవేశం చెయ్యి, మేము ఆహ్వానిస్తున్నాం, నిన్ను కేకలు వేస్తున్నాం. మన హృదయం అనే సింహాసనం పైన ఆయన పరిస్థితి చేయాలి, రాజుగా అభిషేకించాలి. అందుకోసమనే ఈ జకర్యా గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, వినయము గల రాజుగా ఆయన వస్తూ ఈ రాజు యెరూషలేము ప్రవేశం చేస్తున్నాడు. కానీ ఈరోజు మనందరి హృదయ ప్రవేశం చేయాలని దీని అర్థం. మనం ఆయనంతా ఆహ్వానిద్దాం. ఆయన అంటున్నాడు, మన హృదయ సింహాసనంపై కూర్చోవాలంటే ముందున్న రాజులను తీసేయాలా. ఈ హృదయం సింహాసనం పైన ఆయన రాజుగా చేయాలంటే ముందు కొంతమంది రాజులు ఉన్నారు లోపల, ఆ రాజులను బయటికి పంపించేయాలా. ఒకే సింహాసనం పైన 5-6 మంది రాజులు ఎట్టు కూర్చొని పెడతాం? ముందు ఎవరున్నారు రాజులు? గర్వం అనే రాజును తీశారు. ఈ హృదయ సింహాసనం పైన ముందున్న రాజును తీస్తే తప్ప వేరే రాజును మనం కూర్చొని ఆ రాజులు ఎవరు అంటే, హృదయం ఉన్న గర్వం, నీ పాపం, నీ తిరుగుబాటుతనమనే ఈ అపవిత్రత అనే ఈ రాజులను ఏం చేయాలి? మనము ఏం చేయాలా? వాళ్ళని దించేస్తే తప్ప ఈ రాజులు మనం ఆడుకొచ్చిన పెట్టలేదు. ఈరోజు నువ్వు కూడా ఉండనేదానికి కుదరదు. ఇక్కడ వాళ్ళు ఉంటారు, నువ్వు కూడా ఒక పక్కన ఉండేదానికి కుదరదు. జగన్ను కూడా ముఖ్యమంత్రిగా ఉండు, చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు అవుతుందా? ఒకరే ఉండాలి, ఒకరే ఉండాలి. ఇద్దరిని మాకు ఇద్దరు ఇష్టమే, మీకు ఇద్దరు ఉన్నట్టు ఏడైతుంది. ఒకరు ఉండాలి. ఇక్కడ కూడా అంతే. నీ హృదయం అనే రాజు, నీ హృదయం అనే సింహాసనంలో ఆయన రాజుగా అభిషేకించాలంటే ముందున్న నీలో ఉన్న గర్వము, అహంకారము, అవిధేయత, తిరుగుబాటుతనము, పాపము, కల్మషము, ఈ రాజులన్నింటినీ బయటికి తోలేయాలి. అప్పుడు ఈ రాజును మనము ప్రతిష్ఠ చేయాలనేది. ఆ రాజుల గురించి ఎవరెవరు ఉన్నారో మార్కు సువార్త 7:21 చూడండి. ఎంతమంది ఉన్నారు అలా? ఎన్నున్నాయి హృదయంలో? మన హృదయంలో ఎన్నున్నాయి చూడండి. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో ఇది హృదయంలో, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, కోపములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎన్నున్నాయి? 14 ఉన్నాయి. 14 రాజులను మనం తరిమేస్తే తప్ప ఈ రాజును మనం ప్రతిష్ఠ చేయలేము. ఇంకొక రాజు ఒక్కటి ఉంటుంది, నాకు అన్ని దశాశేఖరు ఒక్కటి ఉందనే కుదరదు. ఈ రాజులను మనం తోసేయాలి. అప్పుడు యేసుక్రీస్తు జయప్రవేశం మన హృదయంలో ప్రతిష్ఠ చేస్తాం, అభిషేకిస్తామనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జకర్యా గ్రంథం బైబిల్లో అత్యంత లోతైనది మరియు ప్రత్యేకమైన, సాధారణ క్రైస్తవులు అర్థం చేసుకోవడానికి కష్టమైన గ్రంథాలలో ఇది ఒకటి. జకర్యా గ్రంథం కష్టమైన గ్రంథాలలో ఇది ఒకటి. మరి ఈ గ్రంథం ఎందుకు రాయబడిందంటే, బబులోనులో చెరలో నుండి తిరిగి వచ్చిన ఆ యూదుల ప్రజలందరి కోసం ఈ గ్రంథం రాయబడింది. ఈ గ్రంథము రాయబడి ఉంది. ఎందుకు రాయబడిందంటే, వాళ్ళు నిరుత్సాహంలో, నిస్పృహలో ఉన్నారు ప్రజలు. వాళ్ళకు జకర్యా ద్వారా దేవుడు మాట్లాడతాడు, మీరు భయపడద్దు, మీకు రాజు వస్తాడు అనుకుంటే, ఈయన యుద్ధం చేసి మమ్మల్ని అందరూ పాలిస్తాడని వీళ్ళు అనుకుంటున్నారు. నా రాజ్యము పర సంబంధమైనది, భూ సంబంధమైనది కాదని ఆయన అంటున్నాడు.
నువ్వు వచ్చి ఏమో చేస్తావనుకుంటే నువ్వు ఏం చేయకపోతే ఎట్ట అన్నిటి వీళ్ళ ఆలోచన ఉన్నది. ఆయన పర సంబంధమైన నా రాజ్యం, భూ సంబంధమైన రాజ్యము కాదు అంటా ఉన్నాడు. ఆ మాట నిరుత్సాహంలో ఉన్న వారికి ఆయన జకర్యా ద్వారా రాశారు. నేను మిమ్మల్ని మరిచిపోలేదు, నా రాజు వస్తాడు, నీ రాజ్యాన్ని స్థాపించబడతాడని ఆ జకర్యా ద్వారా చెప్తూ, మరి దేవుడు తన ప్రజలను శుద్ధి చేస్తాడు, మరి పరిశుద్ధపరుస్తాడు, బలపరుస్తాడు అని తన రాజును పంపుతాడు, ఈయన వచ్చి మిమ్మల్ని ఇది చేస్తాడని మరి జకర్యా గ్రంథంలో చెప్తున్నాడు. వాళ్ళకి వినయంతో వస్తాడని నీతి రాజు, మరి శాంతి రాజు, రక్షణ రాజు. ఆయన బలవంతంగా ఎవరిని తలుపు బద్దలు కొట్టాడు. నీ హృదయంలోకి రావడానికి ఆయన బలవంతంగా ఫోర్స్గా రాడు. ఆయన వినయముతో అడుగుతాడు, నువ్వు తలుపు తీస్తే నీ ఇంట్లోకి వస్తావు. మన రాజు దుర్మార్గుడు కాదు, శాంతి రాజు, వినయము గల రాజు. నువ్వు తలుపు తీస్తావా? నీ హృదయమైన తలుపు తీస్తావా? అందుకే ప్రకటన గ్రంథంలో హృదయమైన తలుపు చేద్దా యేసునాథన్ తడతా ఉన్నాడు. పాట కూడా పడతాం మనం. హృదయమైన తలుపున్నంత యేసునాథన్ నిలబడి తడతా ఉన్నాడు. ఇంకొక ఆ చరణంలో ఎంతసేపు ఏడిపిస్తారు అతను నిలువ పెట్టి బయట, ఎంతసేపు ఏడిపిస్తారు మీ హృదయం తలుపు తీయకుండా. ఆయన ఏడుస్తూ ఉంటాడు, ఆయన వినయముతో తడుతూనే ఉంటాడు. నువ్వు ఏడిపించద్దు అంటున్నా. ఇది నాన్న దేవుని ప్రేమ జ్ఞాపకం చేసుకో. మనం తలుపు తీస్తే ఆ వినయం రాజు మృదువుగా వస్తే అడుగుతున్నాడు, నేను నీ ఇంటిలోకి వస్తాను, నీ హృదయాన్ని సిద్ధం చేస్తే నీ హృదయంలో శాంతిని స్థాపిస్తాను. యుద్ధాలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, అల్లుకల్లారం ఉండదు, నీకు ప్రశాంతంగా ఉండవు, నెమ్మదిగా ఉంటావు. నీ హృదయంలో తలుపు తీస్తే నేను నీ నీతిని, రక్షణను, శాంతిని నీ హృదయంలో స్థాపిస్తాను అంటున్నాడు ఆయన. నా పరిపాలన నువ్వు చూస్తావు నన్ను రాజుగా చేసుకుంటే. ఈరోజు మనం ఆయన రాజుగా మన హృదయంలో ప్రకటిస్తాం. జకర్యా గ్రంథంలో ఆయన నీతి రాజు. మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ మరియు క్రీస్తును అభిషేకించింది ఆయన. మరియా క్రీస్తును అభిషేకించింది, మరియమ్మ క్రీస్తును అభిషేకించింది. ఎట్లా అభిషేకించింది? ఆయన చూడండి, బెత్లెహేములో ఆయన చేసిన అర్పణకు ఆ శిష్యత్వం యొక్క గుండెను చూపిస్తుందట. ఆయన గుండె ఎలాంటి గుండె, శిష్యత్వం గుండె ఎంత చూసినా చూడండి. ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి ఆ అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తెచ్చి పగలగొట్టి దేవుణ్ణి అభిషేకించి. దాని కాస్ట్ ఎంత అంటే 300 దినారాల పైన ఉన్నది. మన మార్క్స్ వార్తలో 300 దినారాలు పైన, 300 దినారాల పైన. ఆ కాలంలో రోజు కూలి ఎంత? నువ్వు పొద్దున్నే నా ద్రాక్ష తోటలో పనిచేసి రోజుకు 1 దినారు. అప్పుడు 320 దినారాలంటే కింద పుట్టోట్లో 160 రూపాయలు ఉన్నది. 160 రూపాయలు అంటే రూపాయికి 2 దినారులు ఆ కాలంలో. ఇప్పుడు 160 అనుకో, 2 డబుల్ వేసి ఎంత అవుతుంది? 320 దినారాలంటే రోజుకు కూలి ఎంత? 1 దినారంటే సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 దినాలు. సంవత్సరం డబ్బు కూడబెట్టి ఆయన ఏం చేసింది? ఒక్క 10 నిమిషాలు పగలగొట్టుకోవాల్సింది. ఎంత డబ్బు? 3 సంవత్సరం డబ్బు. సంవత్సరం కష్టపడితే జీతం. ఒక మనిషికి నెలకు మరి 10,000 వస్తే సంవత్సరానికి ఎంత? 1,20,000 ఒక సెకండ్లో పగలగొట్టు పోసేసింది. అంటే ఏమంటుంది ఆయన? చూడండి, ఆయన జీతం విలువ అది, ఆయన భవిష్యత్తు భద్రత, ఆమె జీవితపు పొదుపు అంత కలిపి ఆయనకు చేసేసి, ఆయన జీవితంకు పొదుపు చేసుకునింది. ఆయన భద్రతగా ఏదైనా కష్టం వచ్చి నాకు చూసుకోవాలని ఎత్తిపెట్టుకునే డబ్బు అంతా ఏం చేసింది? ఆడ ఇచ్చేసింది. ఆమె యేసుకు చెప్పింది, ఒక మాట చెప్పిందంట, నీవే నా భవిష్యత్తు, నీవే నా భద్రత, నీవే నా విలువ. ఏం చెప్పింది ఆయమ? నేనేమో డబ్బే నా భద్రత అనుకున్నా, డబ్బే నా విలువ అనుకున్నా. నాకు అది ముఖ్యం కాదు. నీవే నా విలువ, నీవే నా భద్రత, నీవే నా భవిష్యత్తు. ఈరోజు మనము దేవునికి డబ్బు ఖర్చు పెట్టడానికి మరి వెనకడికి వేస్తే, నువ్వు భవిష్యత్తుకు 10 రూపాయలు ఉంటే దేనికో దాన్ని పనికొస్తుంది అనుకో, నువ్వు దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకపోతే మనం ఏమైపోతాం?
ఇప్పుడు కానీ అట్టని బలవంతంగా డబ్బులు ఏమి ఇవ్వమని నేను చెప్పడం లేదు. మళ్ళా నువ్వు అటు చెప్పలేక ఇక్కడ చెప్తున్నావు సార్ అనేది కాదు. ఇక్కడ డబ్బు అనేది ఆమె నా భవిష్యత్తు నువ్వే, నా భద్రత నువ్వే, నా విలువ నువ్వే. నేను రూపాయి పోగేసుకుని సంవత్సరం కష్టపడిన డబ్బు నేను నీకు అభిషేకిస్తున్నాను. ఎందుకంటే నువ్వే నా భద్రత, నువ్వే నా విలువ. ఒక ముస్లిం 2 కాసులు వేసింది, రేపు గురించి ఆలోచన చేయలేక ఉన్నది వేసేసింది. ఒకరోజు నేనేం చేశానంటే ఇట్టే వాక్యం చెప్పను వేరే దగ్గరికి పోయినా. నా జోబులో అప్పుడు డబ్బులు లేదు, 30 రూపాయలే ఉన్నది. నా దగ్గర ఎంత ఉన్నది? పర్సులో 30 ఉంది. నేనే వాక్యం చెప్పిన, ఇంకా కానుకలు పట్టాలా. కానుకలు పట్టేటప్పుడు నేను పంపించిన కానుక పాట పాడుతూ ఉండా. మనం అందరం కానుకలు పట్టుకున్నాం అనుకున్నా. పర్సు చేసి చూస్తే 30 ఉన్నది. 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు. 10 వేద్దాం 20 పెట్టుకున్నాం అనుకున్నా మనసులో. 10 వేసి 20 పెట్టుకున్నాం అనుకున్నా. 10 వేయడానికి నా మనసు అంగీకరించలే. 10 రూపాయలు మనం ఎవరైనా దారిలో బిచ్చగాడు కనపడిన 10 ఇచ్చేసిపోతూ ఉంటాం, లేదంటే 5 ఇచ్చేసిపోతూ ఉంటాం. అది ఎట్టియాలా దేవుడు ఏమన్నా అని నేను కొంచెం నచ్చుకుంటానే. ఇది నాకు నచ్చల. 10 వేద్దాం నా మనసులో వస్తుంది, కానీ నాకు నచ్చడంలే. తీసి 30 ఇచ్చేసిన. 30 ఇచ్చేసిన తర్వాత పర్సులో నేనేమనుకున్నా, మనసులో వాస్తవం చెప్తాను, నేనేమనుకున్నా ఇంకా కానుకలు ఇస్తారు కదా ఇంట్లో, అట్ట అనుకొని కూడా అది కూడా ఒక మనసులో తలంపు వచ్చి 30 వేసేసిన. వేసేసి పోయేస్తానంటే వీళ్ళేమిలా అప్పుడు ఇంకా సేవకు రాలా. చూడు వీళ్ళేమిలా నువ్వు బండిలో కాదు మధ్యలో పెట్రోల్ పోయినా ఏమవుతుంది నా పరిస్థితి అని ఇంక పోయిస్తానన్నా. పోయినా పోండి చక్కగా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతానే. మదనపల్లిలో బస్ స్టాండ్ కాడికి, ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి వస్తానే ఒక ఆయన రెడ్డి, ఒక ఆయన నా ఫ్రెండ్ ఆయన కనపడి ఆయన హిందువే, క్రిస్టియన్ కాదు. సార్ చిట్టి సార్ నీ కోసం 2 నెలలు బట్టి చూస్తానా, నీకెందుకో 300 ఇవ్వాలనిపించింది నాకు. అప్పుడు నుంచి ఇస్తాను, నువ్వు దొరకలే నా కంటికి అన్నాడు. నాకెందుకు? ఏమో సార్ నాకు అనిపించింది సార్, నీకు ఇవ్వాలనిపించింది అనిపించింది సార్ అన్నాడు. సరేలే ఈ అన్నా. సరేలే ఈ అంటే అటెంటి సార్ నువ్వు బిర్యానీ తినాలా అన్నాడు. నేను అటు తినొచ్చినా స్వామి, ఒప్పందం తినొచ్చినానంటే అంటే కుదరదు, నువ్వు బిర్యానీ తింటేనే ఇస్తానని చెప్పేసి ఆడు రోజాలు అంటున్నా. ఒకటి హోటల్ ఉన్నది రోజా, ఆడికి తీసుకుపోయేసి మటన్ బిర్యానీ కావాలంటే నాకు భయం, మటన్ బిర్యానీ ఏమో కనిపించాలి ఏమంటే నేను చికెన్ బిర్యానీ తింటానని చికెన్ బిర్యానీ తిన్నాక ఇంకా సార్ ఇంకేమన్నా కూల్ డ్రింక్ తాగుతామంటే ఆ సార్ తాగితే ఆ కూల్ డ్రింక్ తాగితే అప్పుడు 300 ఇచ్చినాడు. అప్పుడు ఇచ్చినాడు 300. నేను అనుకున్నా నేను 30 రూపాయలు దేవుడికి ఇవ్వడానికి సత్మా ఇచ్చిన. నా వాస్తవం చెప్తాను, 20 పెట్టుకొని 10 వేద్దాం అనుకుంది. నా మనసు ఒప్పుకోక 30 ఇచ్చేసింది. ఆయన నాకు ఆడికి పోయినాక ఇంటికి ఒక 5 కిలోమీటర్లు పోతానే ఎంత ఇచ్చింది? 300 ఇచ్చింది. మళ్ళీ నాకు బిర్యానీ కూడా చిన్న కూడా ఒప్పుకోవాలి. అంటే దేవుడు నిన్ను పోషిస్తాడు. నా భవిష్యత్తు ఆయనే కదా. నాకు ఏం అవసరమో ఏం కావాలో నా భవిష్యత్తు ఆయనే. ఇది నాన్న మనం అదే అనుకునేది, మొత్తం పాల్గొట్టేసి నా భవిష్యత్తు నువ్వే. ఆ 2 కాసులు ఆయన కూడా నా భవిష్యత్తు నువ్వే, రేపు గురించి ఎందుకులే అని, రేపు ఉంటామో పోతావు అని. ఇది నాన్న దేవుని ప్రేసంగం. ఆయన దేవుణ్ణి అట్లా ఇచ్చింది. అత్తరు గుడ్డి పగలగొట్టినప్పుడు ఆ ఇల్లంతా వాసనతో నిండిందంట. మరి ఇది ఒకసారి ఈ అత్తరు గొప్ప గొప్ప రాజులకు ఉన్నతంగా ఉన్న వాళ్ళకు వాడబడేది. అది వాడిన డబ్బా కూడా మళ్ళీ ఏరే వాళ్ళకు వాడకూడదని పగలు కొట్టేస్తారు, లేదంటే శవాలకు పూసి అది సమాధిలోనే వేసేస్తారంట. ఇంకొకరు వాడకూడదంటే, ఎందుకంటే గొప్ప వాళ్ళకు వాడిండేది ఇంకొకరు దాన్ని యూజ్ చేయకూడదంట. అందుకోసం మొత్తం పోసింది ఆ పగలు కొట్టేది. ఆ డబ్బా కూడా అది విలువ చాలా కాస్ట్ అంట. ఆ బుడ్డి కూడా చాలా కాస్ట్ అంట, అది కూడా పగలు కొట్టేస్తుంది. అంటే ఇంకొకరికి వాడకూడదు అని నా దేవునికి ఇచ్చంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆయన చేసింది విరిగా. అత్తరు బుడ్డి పగలగొట్టినప్పుడు ఇల్లంతా అత్తరు వాసనతో నిండింది. ఈరోజు మన హృదయం విరిగినప్పుడు, మన అహంకారం విరిగినప్పుడు, మన స్వార్థం విరిగినప్పుడు మన జీవిత సువాసన యేసుకు అర్పణ అవుతుందంట. మన అహంకారం, మన అవిధేయత ఎన్ని విరుగుబడితే ఆ సువాసన దేవునికి ఎలాగా వాసన ఆగ్రానిస్తాడు. అలాగూ మారాలి మనది, అలాగూ మారాల. ఇస్కరియోతు యూదా ఏమంటున్నాడు?
నా బీదలకు ఇవ్వచ్చు కదా, బీదలకు అమ్మి ఇవ్వచ్చు కదా, ఇంతెందుకు దారుణంగా, ఇంతెందుకు నష్టపరిచినావు అంటే వేస్తామంటున్నాడు. బీదలు ఎప్పుడు మిగతా కూడా ఉంటారు పోయా ఈరోజు. ఎందుకంటే బీదల గురించి ద్వితీయోపదేశ కాండంలో చక్కగా రాయబడి ఉన్నారు. బీదలకు నువ్వు వెంటనే చేయి చాపాలన్నమాట. 5వ అధ్యాయం 15వ అధ్యాయం 11 వచ్చిన చూడండి. బీదలు కనపడినప్పుడంట రేపు 15-11 ద్వితీయోపదేశ 15-11 రేపు రాపోయా, మళ్ళీ రాపోయా, తిరుక్కొని రాపోయా అంటారు. బీదలు బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని ఆజ్ఞ. అది ఎందుకు బీదల కంటే మళ్ళీ ఇద్దాంలే, రేపు చూద్దాంలే, తిరుక్కొని రాపో అంటాం. మన ఇంటి ముందర గవర్నమెంట్ అడుక్కున్నాడు ఏం చెప్తాం చెప్పండి. పోయి రాపోయి అంటే యాడికి పోయి రావాలి ఆయన మళ్ళీ నీ ఇంటికి చెప్పండి. పోయి రాయాలి పో అన్న పో అంటే పోయి రాకపోండి యాడికి పోయి రావాలి మళ్ళీ ఆయన ఎంత దూరం పోయి రావాలా ఇంటికి? నువ్వు ఇచ్చే రూపాయి కోసం యాడికి పోయి రావాలి చెప్పండి. అవశ్యకంగా చేయి చాపాలంట, వెంటనే అంటే తొందరగా చాపాలంట. అవశ్యం అంటే తొందరని, అది అవసరం. అది నువ్వు తాస్కారం చేయొద్దు అంటున్నాను. నువ్వు ఆ మాటను గుర్తు చేస్తాడు ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదాకు ఎందుకు నువ్వు అమ్మి బీదలకు ఆ డబ్బా అది అత్తరు అమ్మి బీదలకు వేయవచ్చు కదా? ఎందుకంటే అంటే ఆ అత్తరు అమ్మితే ఆ డబ్బు నాకే కదా ఇచ్చేది. ఈయన డబ్బు సంచి 12 మంది శిష్యుల్లో ఎవరైనా కానుకలు ఇచ్చే ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? ఇస్కరియోతు యూదా దగ్గర. వీడు అప్పుడప్పుడు కొట్టేస్తా ఉంటాడంట దాంట్లో డబ్బు సంచులు శబ్దానికి వాడుకుంటూ ఉంటాడంట. అందుకోసం అని వాడుకో దాని మీద ప్రేమతో నువ్వు ఆ డబ్బులు అమ్మేసి 300 రూపాయలు తెచ్చి ఇచ్చి 300 తిన్నారు నా దగ్గర ఉంది కదా అనే ఉద్దేశంతో దురాశతో అడుగుతావు. కాబట్టి యువునికి ఏది అవసరమో దాని మీద నా మనసు అంతా ఉంటారు. వానికి దేని మీద కోరుకుంటుందో ఏదైతే అనుభవిస్తాడో దాని మీద నా మనసు పదే దాని మీదనే మాట్లాడుతూ ఉంటాడు. అందుకే వాడు అలాగే మాట్లాడినాడు. ఆ 30 వెండి నాలుగు ఆశపడి మరి చేసేసింది. మరి ఇక్కడ ఒక మాట, సర్వలోకము ఈమె నా ఎడలో ఒక మంచి కార్యం చేసిందంట. నా భూస్థాపన కార్యక్రమం ముందే చేసేసింది అంటున్నాడు దేవుడు యేసుక్రీస్తు. నా భూస్థాపన కార్యక్రమము ముందే చేసేసింది. ఈమె నా ఎడలో ఒక మంచి కార్యం చేసింది. మంచి కార్యం దేవుడు మెచ్చుకుంటున్నాడు ఆయన. ఈమె నా ఎడలో ఒక మంచి కార్యం చేసింది. ఈ మంచి కార్యం నేను మర్చిపోలేదు. నీ సువార్త ఎక్కడైతే ప్రకటిస్తారు అక్కడంతా ఈమె గురించి ప్రకటించబడుతుంది, ప్రశంసించబడుతుంది, ఈమె గురించి గొప్పగా చెప్పబడతారని చెప్తా ఉన్నాడు. దేవుడే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఎక్కడైనా కూడా ఈమె గురించి పొగుడుతారు, ప్రశంసిస్తారని చెప్తూ ఉన్నాడు. మరి అక్కడ కూడా చెప్తారు సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినో అని చెప్తూ మన ఉత్తమాన్ని యేసుకు అర్పించడం, అదే ఆయనను హృదయ సింహాసనమై కూర్చోబెట్టడము. మనకు ఏదైతే ఉత్తమమో అది దేవునికి ఇస్తే అంట అదే దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టడం మన హృదయ సింహాసనం పైన. ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే నీకు ఏది ఉత్తమమైనది, ఏది నీకు విలువైంది ఉన్నది ఆ విలువైన దానికి ఇచ్చాను. విలువైంది ఏం చేయాలా? ఇచ్చేయాలి. హృదయం అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి. హృదయంలో నుంచి అన్నీ వస్తాయి. ఆ హృదయంలో ఎన్ని తీసేస్తే దేవుడు అక్కడ కూర్చుంటే ఆ పరిపాలన ప్రశాంతంగా నీతివంతంగా ఉంటుందని. హెబ్రీ పత్రికలు ఏమున్నదంటే విశ్వాసపు పందెము. ఈ హెబ్రీ పత్రికలో ఆ పందెం గురించి కాదు, ఓపికగా పరిగెత్తండి అంటున్నాను. ఈ పత్రికలో కొత్త నిబంధనలో అత్యంత లోతైన అత్యంత ఆత్మీయమైన గ్రంథాలలో ఒకటంట. లోతైనది, ఆధ్యాత్మికమైనది, ఆత్మీయమైన గ్రంథాలలో ఒకటండి. ఇది యేసు ఎవరు, ఎందుకు వచ్చాడు, మరి ఆ యాజకత్వం గురించి ఏమిటి, ఆయన బలి ఎందుకు శాశ్వతము అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తారంట ఈ గ్రంథం. ఆయన ఎందుకు వచ్చినాడు, ఆయన బలి ఎందుకు చేసినా, ఆ బలి ఎందుకు శాశ్వతంగా ఉన్నది, అన్నిటికీ ప్రశ్నలకు ఆయన ఈ ప్రత్యేక జవాబు ఇస్తారంట. మరి యేసును నమ్మి క్రైస్తవులందరూ మరి క్రైస్తవులు అయ్యారు, కానీ తీవ్ర హింసలను ఎదుర్కొంటున్నారు. కొందరికి వెనుకకు తిరగాలని అనుకుంటున్నారు, నిరుత్సాహపడుతున్నారు. కొందరు విశ్వాసం బలహీనమైంది. అందుకు
ఈ పత్రికలో కొందరు విశ్వాసం ఏమైపోయిందంట, బలహీనం అయిపోయిందంట. బలహీనం అయిపోయి వెనకకి వెళ్ళిపోవాలా, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ పత్రిక వాళ్ళకి రాస్తా 11వ అధ్యాయంలో ఎవరెవరు ఉండేది అని రాస్తా ఉన్నారు. ఎవరెవరు ఉండేది అని రాస్తా ఉన్నారు. వచ్చినారమ్మా? ఎవరెవరు ఉండేది అని రాస్తూ ఇప్పుడు 11వ అధ్యాయంలో అబ్రహాము, నోవాహు, మోషే, యేసేపు, దావీదు, సమూయేలు ప్రవక్తలు అందరూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చూడండి, 11వ అధ్యాయంలో ఈ పరిస్థితులు అన్నింటినీ కాకుండా దేవుని విశ్వాసతను పట్టుకున్నారు. మరి పరిపూర్ణులు కారు వీళ్ళంతా, కానీ వారు దేవుని నమ్మినారు. మనకి ఈ 11వ అధ్యాయంలో ఉన్న గొప్ప వాళ్ళంతా, మరి దేవుని భక్తులంతా ఏం పరిపూర్ణులు కాదు. వాళ్ళు కూడా పొరపాట్లు చేసి దేవుని పట్టుకున్నారు కాబట్టి నీతిమంతులుగా దేవుని వాళ్ళను వాడుకున్నారు. మరి అందుకోసమే వారి విశ్వాసము సాక్షులైనారు. వాళ్ళు ఏమైనారు? విశ్వాసంలో సాక్షులైనారు. అందుకోసమని మనం 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమున్నదంటే, పాటించి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల ఆవరించింది. వాళ్ళంతా ముందంతా సాక్షులు. మీరు భయపడొద్దు, మేము ఆ పందెంలో గెలిచినాం. గెలిచిన వారు రోడ్డు పక్కన నిలబడుకున్నారు. గిర్ర గీసిటారు కదా, మనం పరిగెత్తాం. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ముందు ఈ పందెంలో గెలిచిన పక్కన నిలబడుకొని మనకి ఏం చేస్తారు? ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఊళ్ళో వేస్తా కమాన్ పరిగెత్తు అంటా ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఈ సాక్షి సమూహం అంతా ఆ పక్క ఈ పక్క నిలబడుకొని ఎట్టున్నారంటే మేఘము వల్లే ఆవరించినారంట సాక్షి సమూహం. మనం పందెంలో ఇప్పుడు పరిగెత్తా అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరు తప్పట్లు కొడతారు. రా కమాన్ పరిగెత్తు. ఈ పరుగు పందెంలో మనకు బరువులు ఉండకూడదు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలనే మాట ఉన్నదా? ఇవన్నీ ఏంటి అంటే బరువులు. మనం పరిగెత్తేటప్పుడు ఏదైనా ఎత్తుకొని వచ్చి పరిగెత్తగలమా? మనం పరుగు పందెంలో మనం 10 మంది పరిగెత్తా అంటే పోటీ పెడితే నేను 20 కేజీలు ఎత్తుకొని పరిగెత్తా అంటే వాడు మనకన్నా ముందు వెళ్ళిపోతాడు. అవునా కదా? ఆ బరువులు ఏంటి అంటే నీ పాపము, నీ గర్వము, నీ అహంకారము ఇవన్నీ వదిలేస్తే ఉలకనైపోతావు. నువ్వు అప్పుడు పరిగెత్తావు. అందుకోసం నీ బరువులు తీసే, సులువుగా చిక్కులు పెట్టు. పాపం ఎట్టేస్తుందంటే సులువుగా చిక్కులు పెడుతుందంట. పాపం ఎట్ట పెడుతుంది? పాపం వచ్చేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. సంతోషం. ఇప్పుడు సిగరెట్ తాగేటప్పుడు సంతోషంగా ఉంటారు. అట్ట పొగ వదలరా, ఇట్ట రింగులు తీయాలరా అనుకుంటా ఉంటారు. పొగ వదిలేటప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. నేను ఇట్ట తీస్తాను నవ్వుకుంటా జాలీగా ఉంటారు. చివరికి దాన్ని ముగింపు పెట్టుకుంటే క్యాన్సర్ దగ్గుతో దగ్గి క్యాన్సర్ వచ్చి గుండెకు బాగలేక హాస్పిటల్లో జారి ముగింపు దరిద్రంగా ముగిస్తారు. పాపం ఎప్పుడు కూడా ఎంటర్ అయ్యేటప్పుడు సంతోషంగా ఉంటుంది, కన్నులకు ఇంపుగా ఉంటుంది, కానీ దాని అంతము, దాని ముగింపు మాత్రం ఘోరంగా హీనంగా ముగిస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. బైకులు తోలేటప్పుడు ఎట్టున్నారు? బైక్ రైడర్లో ఒకరి మీద 120, 150 పోత ఆడ గుద్ది కింద పడినాడా ఎముకలేదు పెట్టి మీద ఉంటా, లేదంటే పర్లోకం కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. పరుగు పదులు ఓపికతో పరిగెత్తాలా. మనం యేసు వైపు చూస్తూ పరిగెత్తాలంట. ఎవరు వైపు చూడాలా? యేసు వైపు చూస్తూ పరిగెత్తాల. పరుగు పందెంలో మనకు పరీక్షలు ఎదురొస్తాయి, అసహనం ఎదురొస్తుంది, మరి అపార్థాలు వస్తాయి, నిరాశలు వస్తాయి, నిష్ఠూర్పులు వస్తాయి. కొంతమంది తిడతారు, నీ మగంలో నువ్వు బాగా గెలిచినా నువ్వు ఏడ గెలుస్తావు అనే వాళ్ళు కూడా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అయినా నువ్వు యేసు వైపు చూసి నీ పరుగు పందాన్ని సాగించాలా. సహనము మన బలహీనత కాదు. సహనము మనం అన్ని తిడతా అంటే ఏం చేస్తే ఓర్చుకుంటే అది బలహీనత కాదు. నీ సహనము నీకు బలహీనత కాదు, అది దేవునిపై నమ్మకం. మనం ఓర్చుకున్నామంటే దేవునిపైన నమ్మకము. మన దృష్టి యేసుపై ఉండాలి. మనం దేవుని శిక్షణ దేవుడు మనల్ని శిక్షిస్తాడు, కానీ ఆ శిక్షణ శత్రువుకు పెట్టే శిక్షణ కాదు. అది శిక్ష కాదు, శిక్షణ నేర్పిస్తాడు. కుమారులకు ఏ విధంగా నేర్పిస్తాడో అలాగే నేర్పిస్తాడు. దానిపైన మనం అభ్యాసం కలిగి ఉంటే మనము దేవునికి మంచి బిడ్డలుగా ఉంటాం. అందుకోసమనే ఒక పర్వతాలు ఎక్కేవాడు తాడు వేసుకొని పట్టుకొని ఎక్కుతూ ఉంటాడు కదా. వాడు ఒక మాట చెప్పినాడు, నన్ను రక్షించేది నా బలం కాదు, నన్ను పట్టుకొని ఉన్న నా తాడు అంటాడు. ఈరోజు క్రైస్తవులుగా మనము మన జీవితంలో కూడా అలాగే మనల్ని పట్టుకున్నదే క్రీస్తే. ఆ తాడులాగా ఏ విధంగా పైకి ఎక్కుతాడు ఆధారం
మనం కూడా పరుగు పందెములు గెలవాలంటే మనకు ఆధారం ఎవరు? క్రీస్తే. కాబట్టి ఈ రాజు మన హృదయంలోకి ప్రవేశించడానికి మనం ఆహ్వానిస్తాం, జయకేతాలు ఎగరవేద్దాం. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్.